నమస్తే మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఇక్కడ మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది గత జాబ్ క్యాలెండర్ లో మనకు విడుదల చేయడం అనేటువంటి జరిగింది. దీనికి అర్హత అనేటువంటిది ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది, అదే రకంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, అదే రకంగా దీంట్లో ఉన్నటువంటి అంటే మన క్రైటీరియా ఎలా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు జిఎస్ లో ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేటువంటిది ఉంటుంది అన్నారు, దాంట్లో ఏముంటుంది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. వీలైతే శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా యాప్ కూడా ఉంది, కాబట్టి ఈ రెండింటిని తప్పకుండా మీరు ఫాలో కాండి. మన యాప్ని మీరు తప్పకుండా వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాను, అదేవిధంగా ఫ్రీ వీడియోస్ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. అవన్నీ కూడా యాప్లో ఉంటుంది, కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఈ 2024లో ఇప్పుడు మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్ 2025. అయితే మార్పులు చేర్పులు 99% ఏమి ఉండకపోవచ్చు, కాబట్టి ఒక్కసారి మనము డీటెయిల్స్గా తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి ఫస్ట్ మనకు ఇక్కడ చూడండి, ఆన్లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత మనకు సెకండ్ వన్ వాక్ టెస్ట్ అంటే నడక పరీక్ష అనేటువంటిది ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఈ మూడు దశలు అనేటువంటిది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో. అయితే ఇప్పుడు చూడండి, మెయిన్గా పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేకెన్సీస్ అనేటువంటిది దాదాపుగా మనకు 1300 నుంచి 1400 వరకు ఉండొచ్చు అనేటువంటిది ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. వేకెన్సీస్ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. అదేవిధంగా ఫేజ్ 1 రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఫేజ్ 2 అనేటువంటిది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. మరి ఎంత ఉండాలి సార్ అనేటువంటిది అడుగుతారు మీరు, ఫిజికల్ అనేటువంటిది అది కూడా తెలుసుకుందాం. అదే రకంగా డివి అంటే మెడికల్కి సంబంధించింది. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ 3 hours అనేటువంటిది ఉంటుంది. అదే ఎగ్జామ్ సిలబస్ అనేటువంటిది పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ సిలబస్లో ఏమేమి ఉంటుంది అనేటువంటి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం మనము. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది, 90 minutes అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, మార్క్స్ 100 ఉంటాయి, డ్యూరేషన్ 90 minutes అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 180 minutes అనేటువంటిది అంటే 3 hours అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్లో మనకు రిటర్న్ ఎగ్జామ్ ఓకే. తర్వాత ఉండేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫిజికల్ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి సెకండ్ ప్రాసెస్ ఉంది కదా మనకు. ఇక్కడ మేల్కు హైట్ 163 అనేటువంటిది సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలి. చెస్ట్ 84 సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే గాలి తీసుకున్నప్పుడు 5 cms అనేటువంటిది ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ షుడ్ వాక్ 25 kilometers ఇన్ ఏ 4 hours. కాబట్టి 4 గంటలలో 25 kilometers నడవగలగాలి అనేటువంటిది వాక్ టెస్ట్ అండి. తర్వాత ఫీమేల్కి సంబంధించింది హైట్ 150 cms ఉండాలి. చెస్ట్ అనేటువంటిది 79 అనేటువంటిది ఉండాలి. అదే రకంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది 5 cms అనేటువంటిది ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది షుడ్ వాక్ 16 kilometers ఇన్ 4 hours. కాబట్టి 4 గంటలలో 16 kilometers నడవగలగాలి. ఇది నడకకు సంబంధించింది. కాబట్టి క్లియర్ కట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మనకు. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇస్తారు. జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇంపార్టెంట్. తెలంగాణ గురించి ఉన్నటువంటి జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా పాలిటిక్స్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించింది, ఇండియన్ పొలిటికల్ సిస్టము, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, ఇది చాలా చాలా
కీ రోలు అనేటువంటిది మనకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలసీస్ ఏముంటాయి, కాబట్టి ఎథిక్స్ ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ పేపర్కు సంబంధించినటువంటి పేపర్ 1లో మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీనికి 100 మార్కులకు కేటాయించడం అనేటువంటిది జరిగింది. తర్వాత చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ పేపర్ 2 SSC స్టాండర్డ్ అనేటువంటిది ఉంటుంది. ఆర్థమెటిక్, అదేవిధంగా ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుంది ఈ సిలబస్. కాబట్టి ఈ రకంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఎవరైతే ప్రిపేర్ కావాలి అనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడదామని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈ ప్రిపరేషన్ అనేటువంటిది కరెక్ట్ ప్లాన్ తోటి చేస్తూనే ఫైనల్గా మనము కావలసినటువంటి గోల్ను మనం రీచ్ కాగలం మిత్రమా, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి 100% ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనము మెటీరియల్ కావాలన్నా కానీ తప్పకుండా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము PDF కావాలన్నా కానీ మీరు నెట్లో చూడండి, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి వీలైతే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు, అదేవిధంగా లాస్ట్ టైం ఎంత కట్ ఆఫ్ అయింది అనేటువంటిది ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే సిద్ధంగా ఉంటాను. సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. కాబట్టి తప్పకుండా వీలైతే ఈ యొక్క PDF కావాలంటే మన యాప్లో పెడతాను, ఒకసారి దాంట్లోకి డౌన్లోడ్ చేసుకోండి. లేకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు సెండ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.